తనకున్న బలం ఏంది అని చూపించుకునే దానికి వెళ్తున్నాడా అనే తరహాలో ఈ యాత్రలు సాగుతున్నాయనే దానికి ఇవాళ కర్నూలులో సాగింది కూడా నిదర్శనంగా చెప్పచ్చు. యాక్చువల్గా నిన్న కర్నూలులో చాలా క్లియర్గా ఎస్పీ చెప్పినప్పుడు ఓరవకల్లు ఎయిర్పోర్టు అంటే కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన జైలు వద్దకు హైవే మీద రావాలి, జైల్లో వెళ్ళి కలిసేదానికి మాత్రం పర్మిషన్లు తప్ప ఎక్కడ ర్యాలీలకు కానీ సభలకు సమావేశాలకు పర్మిషన్ లేదు, ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి చర్యలు తీసుకోవద్దు అని చాలా క్లియర్గా పోలీసులు చెప్పారు. అయినప్పటికీ మనం చూస్తున్నాం కర్నూలులో పరిస్థితి ఇది. సో ఓరవకల్లు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ సిటీ అవుట్స్కట్స్ సిటీలోకి వచ్చినటువంటి ప్రాంతాల్లో అనేక జంక్షన్లలో కూడా ఈ విధంగా ర్యాలీలు నిర్వహించడంతో ప్రజలు ఇవాళ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారనే దానికి అక్కడ ఆగి అభివాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నిదర్శనంగా చెప్పచ్చు. ఎందుకంటే ఓరవకల్లు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన జైలు వద్దకు రావాలి అని అంటే ఆయనకున్నటువంటి వాహన శ్రేణి కావచ్చు, దాని ప్రకారం పోలీసు మొత్తం ముందు కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది. సో ఆ రకంగా ఆయన రావాలనుకుంటే ఒక మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ టైం కూడా తీసుకోవచ్చు. కానీ దాదాపు 4.5 గంటల పాటు ఇవాళ ఈ యాత్రను కూడా కొనసాగించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ముందు నుంచే ఇటు కర్నూలు, కడప, అనంతపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోలీసులకి చెప్పలా, పర్మిషన్లు తీసుకోలేదు, కానీ మొబిలైజ్ చేసి ఈ రకంగా తీసుకొచ్చారనడంలో సందేహం లేదు. సో ఇక్కడ ఇదే కాదు, ఈసారి వెరైటీగా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద నుంచి జైలు ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చి ఫ్లెక్సీలు కట్టారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో అక్కడ అలంపూరు ఎమ్మెల్యే విజయుడు బోర్డు, అట్లనే ఎమ్మెల్సీ సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరి యొక్క ఫోటోలు కూడా అక్కడ వేశారు. సో ఎమ్మెల్యే విజయుడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన సంబంధించినటువంటి ఫోటోలు కూడా వేసి అక్కడ ఫ్లెక్సీలు కట్టినటువంటి పరిస్థితి. సో ఆ ప్రాంతంలో సో వెంకటరామరెడ్డి సంబంధించినటువంటి ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే వీళ్ళ అలంపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వీళ్ళందరివి ఆయన ములాఖత్కు వెళ్తూ ఉంటే ములాఖత్కు వెళ్ళే వారికి కూడా ఆ విధంగా స్వాగతాలు చెప్పిన పరిస్థితి చూస్తాం. అంటే ఈ రకంగా అంటే ఎందుకు చెప్తున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడికి కర్నూలు ప్రాంతంలో, ఎందుకంటే ఇది బార్డర్లోనే ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతంలో వీళ్ళకి కూడా కలిపారు. ఇటు బీఆర్ఎస్ వైసీపీ మధ్య ఏ రకమైనటువంటి బంధం ఉంది అనే దానికి ఈ ఫ్లెక్సీలు కూడా ఒక నిదర్శనంగా మనం చెప్పచ్చు. సో అయితే ఇక్కడ పోలీస్ నిబంధనలు చాలా క్లియర్గా ప్రభుత్వం నిన్న లా అండ్ ఆర్డర్ పైన సమీక్ష చేశారు. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి ఏ చర్య జరిగినా కూడా క్షమించవద్దని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. నిన్న పోలీసుల పైన తిరగబడ్డ ఓ హెడ్ కానిస్టేబుల్ పైన తిరగబడితే శ్రీకాళహస్తిలో వాళ్ళని రోడ్డుపై తీసుకెళ్లారు అరెస్ట్ చేసి. సో ఆ పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడక్కడ ఈ రౌడీ మొక్కలు కావచ్చు, గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుండటంతో పోలీసులు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. ముఖ్యమంత్రి కూడా నిన్న అందుకోసం ప్రత్యేకించి దీనిపైన రివ్యూ పెట్టారు చంద్రబాబు నాయుడు. సో అయితే ఈ పరిస్థితులు ఎట్లుంటే ఈ రకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇవేమన్నా ముందుగా చెప్పడం, పోలీసులకు చెప్పడం, పర్మిషన్లు తీసుకోవడం ఇట్లాంటివి ఏమన్నా చేస్తున్నారంటే చేయట్లేదు. సో ఆ క్షణంలో అక్కడికి రావడం, వాళ్ళకి నచ్చిన విధంగా వెళ్ళడం. గతంలో చూసాం మాజీ మంత్రి సీదర అప్పలరాజు పరామర్శకి అయితే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళేదానికి జైల్ మాన్యువల్ ప్రకారం టైం కూడా అయిపోయింది. 5 గంటల లోపల వెళ్తేనే ములాఖత్కు సమయం ఇస్తారు. ఆ 5 గంటలు దాటి అక్కడికి వెళ్ళడంతో జైలు బయటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వచ్చేసిన పరిస్థితి చూసాం. సో ఇవాళ కూడా అలాంటి పరిస్థితి ఉంటుందనుకున్నాం, కానీ కొద్దిసేపు క్రితం వెళ్ళి ఆయన వచ్చి బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. జగన్ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూసి అసలు యాత్ర పైన కూడా అక్కడ లోకల్గా జరిగిన పరిస్థితి పరిణామాల మీద కూడా మనం మరింత అనాలిసిస్ చేద్దాం. ఒక్కసారి జగన్ ప్రెస్ మీట్ కూడా విందాం. వీడియో అలా చూస్తారా మళ్ళా వెళ్దాం. నిజంగా
ఏ స్థాయిలోకి చంద్రబాబు నాయుడు దిగజారిపోయినాడు అని చెప్పడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు కుట్రలు చేసి వెన్నుపోటు పార్టీ పాలనలో ఏ రకంగా వ్యవస్థలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. ఇది చేసి ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఇది రెండో కేసు. ఎమ్మెల్యే మీద పెట్టిన ఇది రెండో కేసు, రెండో అక్రమ కేసు. నేమకల్లో ఇంకా నేమకల్లో అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారంట. కారును ధ్వంసం చేశారంటూ మూడో కేసు పెట్టారు. మీరే దాడి చేస్తారు, మీరే చెయ్యరగొడతారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యరగొడతారు. దారిలో పోతా ఉన్న ఎమ్మెల్యే మీద మీరే దాడి చేస్తారు. ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిని మీరే విరగొడతారు. మళ్ళీ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. భార్య బట్టను సైతం చింపిపిచ్చి మొగుళ్లతో భర్తలతో. మళ్ళీ అంతటితో కూడా సంతృప్తి చెందుకోకుండా కారును ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశాడంటూ, వాళ్ళ కారుని ఎమ్మెల్యే ధ్వంసం చేశాడంటూ మళ్ళీ ఎమ్మెల్యే మీద మూడో కేసు. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి అక్రమ కేసులు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో పెడతా పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా అనేది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా నేను అడుగుతా ఉన్నా. ఇది జరిగిన తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యే గిరిని ఎవరినైతే కారులో ఎక్కించుకొని ఉన్నాడో ఆ గిరిని తీసుకొని ఎమ్మెల్యే తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాములు ఎవరైతే ఉన్నాడో తమ్ముడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చూపించి కేసు కట్టండి అయ్యా అంటే పోలీసులు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. పోలీసులు కనీసము కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అంటే ఒక నష్టపోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళితే ఆ గిరిని తీసుకొని ఆ కార్యకర్తను తీసుకొని పోయి వాళ్ళ సొంత తమ్ముడు ఎవరైతే చెయ్యి విరిగిపోయిందో తమ్ముడు తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలనుకున్నా కూడా కనీసం కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు పనిచేస్తా ఉన్నాయి అని అంటే ఇక సామాన్యుడు ఎవడైనా పోలీస్ స్టేషన్కి పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైట్. మనం చూస్తున్నాం జైల్లో ఉన్నటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షను పరామర్శించిన తర్వాత జగన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ అటు వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య లోకల్గా జరిగినటువంటి గొడవ, ఆ గొడవ తర్వాత జరిగిన పరిణామాలు, అక్కడ ఎమ్మెల్యే వెళ్ళడం, అక్కడ కార్యకర్తలపైన దాడి కావచ్చు, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఆయన పైన కేసు నమోదైంది. ఆయన అరెస్ట్ చేశారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి తప్పంతా ప్రభుత్వానిదే, తప్పంతా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే చేశారన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో మనతో పాటు సుంకన్న కూడా జాయిన్ అవుతున్నాడు. అసలు ఈ కేసులో ఎందుకు